హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో ఇంకా చెప్పాలి అంటే ఒక 40,000 రూపీస్ సెగ్మెంట్లో ఒక 65 ఇంచెస్ పెద్ద టీవీ తీసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అది కూడా ఒక మంచి బ్రాండ్ నుంచి. ఈ బ్రాండ్ ఏంటి అంటే మోటరోలా అనమాట. మోటరోలా ఇన్విజన్ X 2025కి సంబంధించిన 65 ఇంచెస్ టీవీ గురించి ఇవాళ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ఈ టీవీ ఎందుకు నేను పక్కన నిలబడి మాట్లాడలేదు అంటే ఈ పాటికి మీకు డౌట్ వచ్చేసే ఉంటుంది. సో అన్ని టీవీలు పక్కన నిలబడి మాట్లాడతాడు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే సో ఇక్కడ నాకు అంత స్పేస్ అయితే లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను కేవలం ఫైనల్గా 55 ఇంచెస్ టీవీ వరకు మాత్రమే పెట్టి మాట్లాడగలను. 65 ఇంచెస్ టీవీ పెట్టాలి అంటే నేను చాలా డిస్టెన్స్ అయితే కావాలి. ఆ డిస్టెన్స్ అయితే నాకు ఈ రూమ్లో లేదనమాట. అందుకే నేను ముందు నిలబడి అయితే మాట్లాడుతున్నాను. నేను ఏదైతే మాట్లాడుతుంటానో దానికి సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా మీకు ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్ అయితే ఉండదు. ఇప్పుడు నేను ఏదైతే ఇన్విజన్ X 2025కి సంబంధించిన మోడల్ మాట్లాడుతున్నానో మోటరోలా టీవీ, ఇది మనం ఆల్రెడీ 43 ఇంచెస్ టీవీ ప్రీవియస్గా ఎప్పుడో చేస్తూ ఉన్నాము. సో దీన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని ఈ టీవీ గురించి అయితే మాట్లాడతాను. మీరు కనుక స్ట్రిక్ట్లీ 40,000 రూపాయల లోపు బడ్జెట్లో ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా మీరు 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ వీడియో ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఖచ్చితంగా లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అని అడుగుతున్నానంటే నేను చాలా ప్రైజెస్ పెట్టి ఇవన్నీ కొంటూ ఉన్నాను. కొన్ని తిరిగి సెల్ చేసేటప్పుడు నాకు చాలా లాస్ అయితే వస్తూ ఉంది. అండ్ ఇవన్నీ నేను భరిస్తూ ఉన్నాను. చాలా వ్యూస్ చూస్తే చాలా తక్కువ ఉంటున్నాయి. లైక్స్ కూడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ కూడా చేయట్లేదు. సో అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే మనకి ప్రమోషన్ ద్వారా వచ్చినాయి అనుకోండి, మనకు అంత బాధ అనిపించదు. బట్ మనం కొని ఎప్పుడైతే చేస్తామో తిరిగి సెల్ చేసేటప్పుడు చాలా తక్కువకి వెళ్తున్నాయి కదా. సో చాలామంది కూడా మీలో నన్ను టీవీస్ అడిగి అవి నేను చెప్పినప్పుడు చాలా తక్కువ అడిగిన వాళ్ళు ఉంటారు. మీకు అర్థమై ఉంటుంది ఎంత తక్కువగా అమ్ముతున్నాను. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మనం మొన్న ఏవైతే జిఎస్టీ చేంజెస్ జరగకముందు చాలా టీవీలు అయితే కొన్నాం కదా, అవి మనం ఇప్పుడు చూస్తే జిఎస్టీ చేంజెస్ తగ్గాయి, మన సేల్లో తగ్గాయి. దానితో నా దగ్గర 2 రోజులు ఉండడం వల్ల చాలా అంటే చాలా లాస్ అయితే వచ్చిందనమాట. బట్ అవన్నీ బేర్ చేస్తున్నాను. కొంచెం దృష్టిలో ఉంచుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. కింద మీకు హైప్ వస్తుంది, హైప్ కూడా చేయండి. అలాగే మీరు ఒకవేళ ఈ టీవీ పర్చేస్ చేయాలి అనుకుంటే స్పెసిఫిక్గా ఈ మోటరోలా ఇన్విజన్ X టీవీ మీకు 32 ఇంచెస్ దగ్గర నుంచి 75 ఇంచెస్ వరకు అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది. ఈ అన్ని సైజెస్ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో నేను అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ మీకు లిస్ట్ చేసి పెడతాను. 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు. సో మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్లో అయితే ఉంటుంది అనమాట, అమెజాన్లో ఉండదు. ఇవి కాక మీకు ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ కావాలంటే అవన్నీ కూడా మంచివి. మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంటాం. మీరు వాటిని యూస్ చేసి కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ టీవీ ఫ్లిప్కార్ట్లో వస్తుంది కాబట్టి ఫ్లిప్కార్ట్లో చాలా మందికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డెలివరీ ఇష్యూ అనమాట. సో ఆ పిన్ కోడ్కి ఉండకుండా ఉంటుంది అనమాట డెలివరీ. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నియర్ బై పిన్ కోడ్స్ ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్వి, ఫ్యామిలీ మెంబర్స్వి, సో ఆ పిన్ కోడ్స్ ద్వారా కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఎందుకంటే టీవీస్ అనేవి మనం ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ పర్సన్ అంటారా, మనం ఫోన్ చేసి ముందుగానే వస్తాడు కాబట్టి మనం ఫోన్ చేసి లొకేషన్ పెడితే వచ్చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఎందుకు చెప్తున్నానంటే ముందు జాగ్రత్తగా అయితే ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాను. ఇక మనం ఈ టీవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మోటరోలా ఇన్విజన్ X 65 ఇంచెస్ సంబంధించిన టీవీ 40,000 రూపీస్ లోపు వస్తుంది. ఫస్ట్ మనం టీవీ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. టీవీ డిజైన్ వచ్చేసి మీకు కంప్లీట్ బెజల్లెస్ డిజైన్తో అయితే వస్తుంది. డిజైన్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చాలా టీవీలు చూస్తుంటారు. సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. బాటంలో కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టాండ్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఫైన్ అయితే ఉంటాయి. బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మెటల్ బిల్ క్వాలిటీ అయితే వస్తుంది. మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఈ మదర్ బోర్డ్ దగ్గర మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది. 3 HDMI పోర్ట్స్ అయితే వస్తాయి. ARC అని రాసి ఉంటుంది అక్కడ. మీకు ARC కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీకు మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మిగతా టీవీస్లో లాగా మీరు ఒక సౌండ్ బార్ తీసుకొచ్చి దీనికి ARC పోర్ట్ కనెక్ట్ చేశారు అని అంటే మీకు డైరెక్ట్గా ఎనేబుల్ అవ్వడం అట్లా ఉండదు. మాన్యువల్గా మీరు పాస్ త్రూ ద్వారా అయితే వస్తుందన్నమాట. మాన్యువల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే ఫ్లిప్కార్ట్లో కానీ చాలా మంది యూట్యూబ్ కామెంట్స్లో కానీ అడుగుతూ ఉన్నారు, ఇది ERC సపోర్ట్ చేయట్లేదని. ERC సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇకపోతే USB పోర్ట్లు మనకి 2 USB పోర్ట్లు అయితే ఇచ్చారు, 2.0 ఇచ్చారనమాట. సో 2 కూడా మనకి పక్కన ఇవ్వకుండా ముందు వెనకైతే ఇచ్చారు. ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. ముందు వెనక ఇవ్వకుండా పక్కన ఇస్తే బాగుండేది. అన్ని టీవీలు కూడా దాదాపు అలానే వస్తున్నాయి. పక్కన ఇస్తే బాగుండేది. ఇక మీకు 3.5mm జాక్ కానీ, ఆప్టికల్ పోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ల్యాంప్ పోర్ట్ కానీ అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. పోర్ట్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇకపోతే డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 8 బిల్డ్ ప్లస్ FRC మీకు IPS ప్యానల్తో వస్తుంది. ఇది VA ప్యానల్ అయితే కాదు.
ఐపీఎస్ ప్యానల్ కాబట్టి వ్యూవింగ్ యాంగిల్స్ మీకు చాలా బాగుంటాయి. 178 degrees వ్యూవింగ్ యాంగిల్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు హెచ్ఎల్జీ సపోర్ట్ ఉంటుంది, ఏఎల్ఎం సపోర్ట్ ఉంటుంది, విఆర్ఆర్ సపోర్ట్ ఉంటుంది, హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఉంటుంది, HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. ఎవ్రీథింగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం ఈ టీవీ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళినా, లేదంటే డైరెక్ట్గా ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్లో ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్ళినా సరే మనకి ఏవైతే ఉన్నాయో బ్యానర్స్, ఆ బ్యానర్స్లో కనుక చూసుకున్నట్లయితే 120 Hz అని రాస్తుంది కదా. సో అందరూ కూడా 120 Hz నేటివ్లు అనుకుంటున్నారు. కాదు, ఇది 60 Hz మాత్రమే. కాకపోతే అక్కడ 120 Hz అనేది మీకు ఎప్పుడు అని అంటే మీరు ఒకవేళ ఎక్స్బాక్స్ కానీ ఏమైనా కన్సోల్స్ ఏమైనా గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు 1080pలో 120 Hz వస్తుంది. 4Kలో 120 Hz కాదు, 1080pలో 120 Hz వస్తుంది. మీకు ఇది కేవలం 60 Hzకి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది బై డిఫాల్ట్గా. మీరు గేమింగ్ మోడ్లోకి వెళితే అప్పుడు మీకు 1080p 120 Hzకి వస్తుంది. ఇది 4K QLED టీవీ. సో ఎవ్రీథింగ్ సపోర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. 2GB ర్యామ్, 32GB రోమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 65 inches టీవీ కాబట్టి అట్లీస్ట్ 3GB ర్యామ్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. కాకపోతే ఏం చేస్తాం, వీళ్ళు 2GB ర్యామే ఇచ్చారు. బికాజ్ ఎందుకు అని అంటే ఒకటి ఆ ప్రాసెసర్ మీద ఉన్న నమ్మకం, రెండోది బడ్జెట్ సెగ్మెంట్ అనమాట. ఆ బడ్జెట్ దగ్గర మనం కన్సిడర్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. గూగుల్ 5.0 అయితే వస్తుంది అనమాట. సేమ్ మీకు గూగుల్ 5.0 మనం చాలా టీవీలో చూసాం, కోకాలో చూసాం, ఫిలిప్స్లో చూసాం, మోటరోలాలో చూసాం, ఏసర్లో చూసాం. సో మీకు సేమ్ వస్తుంది అనమాట. అదే ఓఎస్ వస్తుంది, అదే సెట్టింగ్స్ వస్తాయి, ఏం మారవు, అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇక రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు నేను ఏవైతే బ్రాండ్స్ చెప్పానో సేమ్ రిమోట్స్ అన్నీ కూడా ఒక తండ్రి పిల్లలే. ఎందుకంటే స్కైవర్త్ తయారు చేస్తుంది కాబట్టి తండ్రి స్కైవర్త్ అని దాని పిల్లలే ఇవన్నీ కూడా. అందుకే చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒకటి మిస్ అవుతూ ఉంది, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ మిస్ అవుతుంది. రిమోట్ లేకుండా మనము కమాండ్ ఇచ్చేసి యాక్టివేట్ చేయాలంటే అవ్వదు. అదే మనము మిగతా టీవీస్లో చూస్తే కొన్ని టీవీస్లో మనం హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్ అయితే పనిచేస్తూ ఉంటుంది. రిమోట్ లేకుండా మనం హే గూగుల్ అని చెప్పేసి దీన్ని యాక్టివేట్ అయితే చేయొచ్చు అనమాట. అదొకటైతే మనకి ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అదే రిమోట్లో చూసుకున్నట్లయితే మీకు అన్నీ ఇస్తున్నారు. మీకు యూట్యూబ్ బటన్ కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, సో అన్ని నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ ఇస్తున్నారు. దీంతో పాటు మీకు కస్టమైజేషన్ బటన్ ఉంది. ఈ కస్టమైజేషన్ బటన్లో మీరు ఏదైనా ఒకటి ఓటీటీ పెట్టుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఒక 4 ఓటీటీని కలిపి పెట్టుకోవచ్చు. అంటే మీకు ఏవైతే ఫేవరెట్స్ ఉంటాయో వాటిని కూడా పెట్టుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా మీకు వాయిస్ అసిస్ట్ బటన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. అన్ని సింపుల్గా ఉంటుంది, చాలా హ్యాండీగా ఉంటుంది. మీకు ఈవెన్ రెస్పాన్స్ కూడా చాలా మంచిగానే ఉంది. ఇక సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ వచ్చేటప్పటికి మనకి 48 watts మనకి సౌండ్ స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. డౌన్లో అయితే ఉంటాయి, డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ వచ్చినప్పుడు. ఎందుకు అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి కింద నుంచి మనం టేబుల్ స్టాండ్ పెట్టినప్పుడు చాలా మంచిగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం మనం ఒకవేళ మూవబుల్ స్టాండ్ పెడితే అప్పుడు మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ స్టాండ్స్ గురించి మాట్లాడాలి కదా, నేను దాని గురించి మర్చిపోయాను. యాక్చువల్లీ మనకి ఇక్కడ టేబుల్ స్టాండ్స్ అయితే దీంట్లో బాక్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ వాల్ మౌంట్ కావాలనుకుంటే మాత్రం వాల్ మౌంట్ ఇన్స్టలేషన్ పర్సన్కి చెప్పాల్సి ఉంటుంది. మినిమం 400 రూపీస్ దగ్గర నుంచి మీకు ఛార్జ్ చేస్తూ ఉన్నారనమాట. సో వాల్ మౌంట్ మాత్రం వీళ్ళు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయట్లేదు, మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు టీవీకి. మీరు ఒకవేళ అడిషనల్గా తీసుకోవాలనుకుంటే నా సజెషన్ మాత్రం ఒక 1-2 years ఎక్స్ట్రా అయితే తీసుకోండి. సో ఒకవేళ ఏదైనా జరిగినా సరే అవ్వదు, ఒకవేళ ఏదైనా జరిగినా సరే, ఒకవేళ టీవీ పోయినా సరే మనకి పెద్ద ఫరక్ అయితే పడదు. ఎందుకంటే అప్పటికి మనం 3 years వాడేస్తాం, మన దగ్గర వారంటీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు టీవీ మనం ఒక 1 year వారంటీ అంటే కరెక్ట్గా లాస్ట్ డేనే పోదు కదా, అందుకని చెప్తూ ఉన్నాను. ఒకవేళ తీసుకోవాలనే ఛాన్స్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాత పోయినా మీకు బాధ ఉండదు, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో తీసుకుంటారు కాబట్టి. ఇప్పుడు ఈ 65 inches టీవీ మీరు వేరొక బ్రాండ్స్లో పర్చేస్ చేయాలనుకుంటే మినిమం 60,000, 70,000, 80,000 రూపాయల వరకు పెట్టాల్సి ఉంటుంది. బట్ మీకు ఇక్కడ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దీంట్లో అన్ని ఆప్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ వస్తున్నాయి కదా. సో మీరు వీలైతే మాత్రం ఖచ్చితంగా అడిషనల్ వారంటీ పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక దీంట్లో ఏఐ పిక్చర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ఏం చేస్తూ ఉంది అంటే ఏదైతే కాంట్రాస్ట్ ఉందో ఈ కాంట్రాస్ట్ని కొంచెం బూస్ట్ చేసి అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం అంటే పిక్చర్ని అప్స్కేల్, లిటిల్ బిట్ అప్స్కేల్, అది అప్స్కేల్ అని కూడా చెప్పను కానీ అదేమవుతుందంటే కలర్స్ని బూస్ట్ చేయడం వల్ల మనకు ఇంకొంచెం బెటర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు ప్రీవియస్తో కంపేర్ చేసి వీళ్ళు టీవీ ఇన్విజన్ ఎక్స్ ఏదైతే ఉందో ఇన్విజన్, సో దాంతో కంపేర్ చేసి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దానికంటే ల్యాగ్ ఫ్రీ అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. అండ్ ఏదైతే మీకు మోషన్ ఎన్హాన్స్మెంట్ ఉందో, మోషన్ గ్రాఫిక్స్ ఎన్హాన్స్మెంట్, ఇది కూడా ఇంప్రూవ్ చేసామని చెప్తూ ఉన్నారు. సో ఇది నేను మాట్లాడాలి అంటే మీకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది కానీ మోషన్ గ్రాఫిక్స్ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉందో ఇది మాత్రం నాకు పెద్ద తేడా అయితే కనిపించలేదు. దాంట్లో ఎలా ఉందో సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంది. మీకు ఆ లిటిల్ బిట్ 60 Hz అయితే కనిపిస్తూనే ఉంది. 120 Hz లాగా కనిపించడం కానీ, స్మూత్గా వెళ్ళడం కానీ అట్లా అయితే మీకు ఏం లేదు. వీళ్ళు ఇవ్వడమే 60 Hz ఇచ్చారనుకోండి, కాకపోతే దానికి తగ్గట్టుగానే ఉంది ఇది. మరి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం అట్లాంటివి ఏం లేదు. ఇక మనం బ్లాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే
అలాగే సైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇది మనకి ఐపీఎస్ ప్యానల్ కాబట్టి డీపర్ బ్లాక్స్ మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అంటే మాత్రం అవ్వదు. కాకపోతే ఇది 65 ఇంచెస్ టీవీ కాబట్టి దూరం నుంచి చూస్తాం, మనం మినిమం ఒక 10 feet నుంచి చూస్తాం కదా, మీకు చాలా మంచిగా వస్తాయి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్లాక్స్ అయితే వస్తాయి. ఎప్పుడైతే మీరు దగ్గరికి వెళ్ళి చూస్తారో లిటిల్ బిట్ యాష్ కలర్ కానీ లైట్ బ్రౌన్ కానీ అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు కొంచెం డిస్ట్రాక్షన్ అనిపించవచ్చు. కాకపోతే అంత దగ్గర నుంచి టీవీ చూడకూడదు, చూడలేము కూడా 65 ఇంచెస్ టీవీ కాబట్టి. సో దూరం నుంచి మనము చూడాల్సి ఉంటుంది. మీకు అప్పుడైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు 178 degrees వ్యూయింగ్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి మీరు ఎక్స్ట్రీమ్లీ సైడ్కి వచ్చినా సరే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు విఏ ప్యానల్. విఏ ప్యానల్లో మీకు బ్లాక్ లెవెల్స్ వస్తాయి కానీ వ్యూయింగ్ యాంగిల్స్ బాగోవు. బట్ ఇక్కడ మీకు వ్యూయింగ్ యాంగిల్స్ చాలా మంచిగా ఉంటాయి, బ్లాక్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు విఏ ప్యానల్. బ్రైట్నెస్ కూడా మనకి 350 nits ఉంది కాబట్టి మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉందన్నమాట. మీకు చాలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే అయిపోతూ ఉంటుంది. నా సజెషన్ ఏంటి అంటే బ్రైట్నెస్ ఎంత వీలైతే తక్కువ వాడుకోగలరో అంత తక్కువ వరకు వాడుకోండి. అప్పుడే మీకు ఇంకా లైఫ్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ మీరు స్టెబిలైజర్ పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా స్టెబిలైజర్ పెట్టుకోండి. దీంట్లో ఇన్బుల్ట్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది ప్రతి టీవీలో కూడా. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే మీరు స్టెబిలైజర్ కనుక పెట్టుకోగలిగితే ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర పవర్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టెబిలైజర్ యూజ్ చేయండి, కొంచెం లైఫ్ అనేది ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. ఒకసారి జడ్జ్ చేయండి ఎలా అనిపించాయి మీకు అనేది. ఆ తర్వాత నాకు ఎలా అనిపించిందో నేను ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. Introducing the Dolby Vision Easy Calibration Tool. ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో సో గైస్ చూశారు కదా ఆడియో వీడియో శాంపిల్స్. మీకు ఎలా అనిపించిందో ఈ పాటికి కామెంట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈవెన్ మీకు హెచ్డిఆర్లో కానీ డాల్బీ విజన్ కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. మీరు నార్మల్ స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుంది. కాకపోతే వివిడ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎక్స్ట్రీమ్లీ ఇంకా బూస్ట్ చేసి అయితే చూపిస్తూ ఉందన్నమాట. నాకైతే ఎందుకు అంత మంచిగా అనిపించలేదు అది. వివిడ్ కలర్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారో, బాగా మంచి కలర్స్ కావాలన్నా కానీ ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళ ఇష్టం. కానీ ఇది స్టాండర్డ్లో అయితే మాత్రం చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంది. లేదు నాకు ఒకవేళ పంచర్ కలర్సే కావాలి, నేను వాటిని ఇష్టపడతానంటే మాత్రం మీరు వివిడ్కి అయితే వెళ్ళొచ్చు. మోడ్స్ అయితే మాత్రం మీకు అన్ని ఉంటాయి. దీంట్లో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడియో వచ్చేటప్పుడు మీకు 48 watts వస్తుంది కాబట్టి 48 watt స్పీకర్స్ మీకు అప్ టు 60% వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు సౌండ్ బార్ అవసరం కూడా మాక్సిమం ఉండకపోవచ్చు. లేదు నాకు సౌండ్ బార్ ఉంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని అనుకుంటే అట్లీస్ట్ మినిమం 2.1 ఛానల్ అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే 65 ఇంచెస్ టీవీ కాబట్టి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. మీకు ఓటీటీ కూడా ప్లే చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగానే ఉంది. నైట్ కంటెంట్ ప్లే చేశాను, సో అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. హెచ్డిఆర్ కంటెంట్ ప్లే చేశాను, అప్పుడు కూడా మంచిగానే అనిపిస్తుంది. మీకు ప్రాసెసింగ్ కూడా చాలా మంచిగా ఉంది. మీడియాటెక్ ప్రాసెసర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ దీంట్లో మంచిగానే ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. 2GB ర్యామ్ ఇచ్చినప్పటికీ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది. ఇక నేను ఒక చిన్న విషయం నోటీస్ చేశాను ఏంటి అంటే కేవలం సమ్ టైమ్స్ మాత్రం ఏదైతే మన స్కిన్ టోన్ ఉంటుందో ఈ స్కిన్ టోన్ ని లిటిల్ బిట్ వార్మ్ చేస్తూ ఉంది. కొంచెం లైట్ రెడ్డిష్ అనమాట, మరి ఎక్కువైతే కాదు కానీ లైట్ రెడ్డిష్. మనము ఎంఐటీవీలో నోటీస్ చేస్తుంటాం, మరి వామ్ అయితే ఉంటుంది. అంత వామ్ అయితే లేదు కానీ కొంత వామ్ అయితే మాత్రం నోటీస్ చేస్తారు అక్కడక్కడ. మరి అందరికీ రాకపోవచ్చు, అన్ని సీన్స్లో రాకపోవచ్చు, కొన్ని సీన్స్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టీవీని కొనొచ్చా ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర అంటే కళ్ళు మూసుకొని కొనొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఇంకా బెటర్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు తక్కువ బడ్జెట్లో 65 ఇంచెస్ టీవీ చూస్తున్నారు అని అనుకుంటే మాత్రం నాట్ ఓన్లీ 65 ఇంచెస్, మీరు 75 ఇంచెస్ చూసినా సరే, 55 ఇంచెస్ చూసినా సరే, 50 ఇంచెస్ చూసినా, 43 ఇంచెస్ చూసినా అన్నిట్లో కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్ లోనే ఉన్నాయి. ఇది 4K అల్ట్రా హెచ్డి QLED టీవీ కాబట్టి ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర 65 ఇంచెస్ టీవీ అంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ లో మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను, లింక్స్ అన్ని కూడా దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఐ హోప్ మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి కింద హైప్ వస్తుంది, హైప్ చేసుకోండి. అలాగే ఎందుకు మీరు బయట వాళ్ళలాగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని చూడాలి, ఖచ్చితంగా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి
అని అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. ఇంకా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా తీసుకొచ్చాను ఈ మధ్య కాలంలో. సో ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. గైస్, ఇలాంటి టీవీలన్నీ కూడా మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వలేదు అని అనుకుంటే పక్కన మీకు QR కోడ్ కనిపిస్తుంది. ఆ QR కోడ్ స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఏదైనా ప్రోడక్ట్ సజెషన్ కావాలి నా నుంచి అని అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్కరికి ఇస్తాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా సరే ఇస్తాను. ఏ ప్రోడక్ట్కి సంబంధించిన సజెషన్ అయినా నేను మీకు ఇవ్వగలను. అది మొబైల్ కావచ్చు, లేదా ల్యాప్టాప్ కావచ్చు, టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, అది ఏదైనా సరే. సో నా నుంచి మీరు ఏదైనా సజెషన్ కావాలి అనుకుంటున్నారు అనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి జస్ట్ పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి సజెషన్ ఇచ్చే బెస్ట్ ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.